బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని, అయితే ఇంకా కోలుకోవాలని చిరంజీవి తెలిపారు. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడని చిరంజీవి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకండగా నిలిచాడని మెగాస్టార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా ఊళ్లలో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారని మెగాస్టార్ గుర్తు చేశారు. తన తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మెగాస్టార్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నట్లు చిరంజీవి ట్వీట్ ద్వారా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు కదా, ఏంటి ప్రస్తుతం అప్డేట్ ఈ విషయంలో? ఎస్ ప్రియా, సింగపూర్ లోని గాయపడినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా అయితే తన పెదనాన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేసి ప్రజలందరికీ కూడా తెలియజేశారు. మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్టుగా కూడా, అయితే మా బిడ్డ ఇంటికి వచ్చాడు, మా కులదైవం అయినటువంటి ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తిగా ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలాగానే ఉంటాడు అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. అలాగే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ స్వామి ఒక పెద్ద ప్రమాదం నుంచి, ఒక విషాదం నుంచి మా పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు అంటూ కూడా ట్వీట్ అయితే చేశారు. అలాగే ఈ సందర్భంగా పవనోవిచ్ గాయపడినటువంటి సందర్భంగా పవన్ యొక్క శంకర్ ఎవరైతే మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారో ఆ బిడ్డ కోలుకోవాలని ఈ సందర్భంగా ఎవరైతే ఆ పూజలు చేశారో, ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో, ప్రార్థనలు చేశారో వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తరఫున, అలాగే తమ్ముడు కళ్యాణ్ బాబు తరఫున, మా కుటుంబం 50 మంది తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ ట్వీట్ ని చేశారు ఎక్స్ వేదికగా. సో మొన్న 7వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఒక పసిబిడ్డ ప్రాణాలు కూడా కోల్పోయింది. సుమారుగా 15 నుంచి 20 మంది విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సింగపూర్ హోంమంత్రి షణ్ముగం కూడా ఏపీ ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఘటన పట్ల. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.